హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య క్రియేటివ్ థాట్స్. సో మన మగ్గం వర్క్ క్లాసెస్లో ఇది 19th క్లాస్ అనమాట. ఈ మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మీకు మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియోస్ చూసి ఖచ్చితంగా మగ్గం వర్క్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతే, మామూలుగా బయట మగ్గం వర్క్ డిజైన్స్లో చూస్తూనే ఉంటాం. ఫ్లవర్స్ డిజైన్స్ కానీ, లీవ్స్ డిజైన్స్ కానీ, దాంట్లో ఇట్లా పికాక్ డిజైన్స్ కానీ, దాంట్లో లీవ్స్ షేడ్ కలర్స్లో ఉంటుంది. షేడ్ కలర్స్లో ఈ థ్రెడ్ తోటి ఎలా కుడతారు అనేది ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మీరు ఈ విధంగా లైన్స్, బాక్స్ టైప్ లైన్స్ అయితే 3 లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇలా ఈ విధంగా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఈ కింది లైన్ నుంచి మిడిల్ లైన్లో ఒక స్టిచ్ వేసి, మళ్ళీ పైన లైన్కి ఇంకొక స్టిచ్ వేసి, ఆ పైన లైన్ నుంచి మిడిల్ లైన్ వరకు థ్రెడ్ని ఈ విధంగా రివర్స్లో తీసుకొని వెనక్కి అపోజిట్ డైరెక్షన్లో రావాలి. అక్కడ మిడిల్ లైన్కి స్టిచ్ అనేది ఈ విధంగా పడుతుంది. అక్కడ నుంచి థర్డ్ కింద లైన్కు స్టిచ్ అనేది వేయాలి. థ్రెడ్ మాత్రము మిడిల్ లైన్కి స్టిచ్ పడినట్టు కనిపిస్తుంటుంది. సో ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో కింది లైన్ నుంచి స్టార్ట్ చేసి, మిడిల్ లైన్లో ఒక స్టిచ్ వేసి, పైన లైన్కి స్టిచ్ వేసి, రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి, మళ్ళీ థర్డ్ కింది లైన్లో ఎక్కడైతే మనం స్టిచ్ స్టార్ట్ చేస్తున్నామో ఆ లైన్కి స్టిచ్ వేసి, మళ్ళీ లాక్ స్టిచ్ వేసి, ఇంకొక గొలుసు కుట్టు ఇంకొక స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఏమీ లేదు, పెద్ద కష్టం ఏమీ లేదు. దీన్ని ఒక్కసారి ఏ విధంగా వేస్తున్నాను అనేది బాగా గమనించండి. టెక్నిక్గా ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ కింది లైన్ నుంచి స్టిచ్ స్టార్ట్ చేసి, మధ్యలో లైన్కి ఒక స్టిచ్ వేసి, పైన లైన్కి ఇంకొక స్టిచ్ వేసి, అక్కడ నుంచి రివర్స్ డైరెక్షన్లో ఆ థ్రెడ్ని కింద లైన్ వరకు రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి స్టిచ్ వేయాలి. అప్పుడే ఆ స్టిచ్ అనేది ఎండ్ అవుతుంది. ఇక్కడ పైన స్టిచ్ వేసి మళ్ళీ కిందికి లాగాలి, కింద లైన్ వరకు లాగాలి. అప్పుడైతే మనకు ఈ విధంగా స్టిచ్ అనేది వస్తుంది. సో నేను ఏ విధంగా వేస్తున్నాను ఏంటి అనేది మీరు బాగా గమనించి అదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇంత దగ్గరగా కాకుండా కానీ దూరంగానైనా వేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఈ స్టిచ్ అనేది మీకు అర్థమయ్యే వరకు చూసుకుంటూ వేయండి. అండ్ అదేవిధంగా ఈ స్టిచ్ అర్థమైన తర్వాత మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంత దగ్గరగా రాకపోవచ్చు, మీకు ఎంత దూరమైనా పర్లేదు. స్టిచ్ అనేది మీకు ప్రాక్టీస్ రావాలి, మీకు అర్థమైతే చాలు. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని దగ్గరగా ఆటోమేటిక్గా కుట్టొచ్చు. సో ఈ విధంగా కుట్టిన తర్వాత దీంట్లో షేడెడ్ కోసం ఇంకొక థ్రెడ్ తీసుకుంటున్నాను. మెరూన్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా లాక్ స్టిచ్ వేసి, దీన్ని మిడిల్ లైన్ ఉంది కదా, మిడిల్ లైన్ కంటే కొంచెం కొంచెం కిందికి ఒక స్టిచ్ వేసి, దాన్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకొచ్చి మళ్ళీ కింద లాక్ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా చూసి గమనించి వేసుకోండి. ఇలా తీసుకొచ్చి మిడిల్ లైన్ కంటే కొంచెం కిందికి స్టిచ్ వేసి దాన్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకొస్తున్నాను. ఇలా వేసి కొంచెం ఆ లైన్ కంటే కొంచెం కిందికి వేసి, కిందికి రివర్స్ డైరెక్షన్లో స్టిచ్ దారంని తీసుకొచ్చి అక్కడ స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా వేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ కూడా స్టిచ్, మళ్ళీ అక్కడ పైన మిడిల్ లైన్ కంటే కొంచెం కిందికి స్టిచ్ వేసి రివర్స్ తీసుకొస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్, కానీ ఇక్కడ అంత ఈజీగా రాదు. ఇప్పుడు మనం చూసినంత ఈజీగా మాత్రము మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం రాదు. దారం ఊకే ఊడిపోతూ ఉంటుంది, థ్రెడ్కి కరెక్ట్గా రాదు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఆ థ్రెడ్ పట్టుకొని నీడిల్ని ఏ విధంగా ఎంత టెక్నిక్గా చేతితోటి తిప్పుతామో అంత టెక్నిక్గా థ్రెడ్ అనేది నీడిల్ నుంచి జారకుండా ఉంటుంది. ఆ నీడిల్ తిప్పడం అందుకే ఈజీగా రావాలి. బలవంతంగా తిప్పితే మనకు ఈ థ్రెడ్ అనేది గ్రిప్ రాదు. సో ఈ థ్రెడ్
నీడిల్ నుంచి పట్టుకొని తిప్పుకుంటూ స్టిచ్ అనేది రివర్స్ డైరెక్షన్లో రావాలి. ఇలా ఈ స్టిచ్ వేసేటప్పుడు చూడడానికి నార్మల్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ స్టిచ్ వేసి మళ్ళీ రివర్స్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసి మళ్ళీ ఇంకో స్టిచ్ స్టార్ట్ చేయడం, ఈ విధంగా చేసేటప్పుడు నీడిల్ అనేది రౌండ్ సర్కిల్ షేప్లో రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో అది కుట్టేటప్పుడు మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. ఆ రౌండ్ తిప్పడము గమనించి సేమ్ అదే విధంగా వేసుకోండి. ఎందుకు వస్తలేదు అని కుట్టేటప్పుడు అర్థం కాదు. సో ఆ టెక్నిక్ అనేది మీకు చెప్తున్నాను. నీడిల్ అనేది దారం పట్టుకొని రౌండ్గా తిరిగితేనే ఈ థ్రెడ్ అనేది మంచిగా ఆగి స్టిచ్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా చూస్తే షేడెడ్గా ఏ విధంగా కనిపిస్తుంది, పైన బ్లూ కలర్లో కింద మెరూన్ కలర్లో షేడ్ 3D లాగా ఏ విధంగా కనిపిస్తుందో చూసారా. ఇదే విధంగా ఫ్లవర్స్కి అండ్ లీవ్స్కి, పికాక్ డిజైన్లో పికాక్స్కి ఈ విధంగా కుడతారనమాట. సో ఇప్పుడు బ్లూ కలర్ కుట్టాము కదా ఫస్ట్ దాంట్లో, ఇప్పుడు మెరూన్ కలర్తో కుట్టి చూపిస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్, దీంట్లో ఏమీ లేదు. మళ్ళీ అదే స్టార్టింగ్ మీకు అర్థం కావడం కోసం మళ్ళీ కుట్టి చూపిస్తున్నాను. మెరూన్ కలర్ థ్రెడ్తో మిడిల్ లైన్లో స్టిచ్ వేసి మళ్ళీ పైన లైన్లో స్టిచ్ వేసి పూర్తిగా రివర్స్ డైరెక్షన్లో కింద లైన్ వరకు తీసుకొచ్చి స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, నేను ఎక్కడెక్కడ కుట్టు వేస్తున్నాను, దారంతో నీడిల్తో ఎక్కడెక్కడ ఎన్ని కుట్లు వేస్తున్నాను. కింద స్టార్టింగ్ లైన్లో ఒక కుట్టు వేసి మళ్ళీ మధ్య లైన్లో ఒక కుట్టు, పైన లైన్లో ఒక కుట్టు, మళ్ళీ అదే దారాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా కింద లైన్లో కుట్టు వేసి దానికి లాక్ కుట్టు వేస్తున్నాను. ఎన్ని కుట్లు వస్తున్నాయి స్టార్టింగ్లో, 1 2 3 4 ఇలా 4 కుట్లు వస్తున్నాయి. ఆ విధంగా చూసుకుంటూ వేసుకోండి. ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఈ కుట్టు చూసే వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు. అందుకని మరీ చెప్తున్నాను. ఈ విధంగానైతే కుట్టు వేసుకోండి. పైనుంచి లైన్గా 2 కుట్లు వేసిన తర్వాత ఆ పైన లైన్ కుట్టు వేసిన దాన్ని రివర్స్ డైరెక్షన్లో డైరెక్ట్ కింది లైన్కి తీసుకురావాలి. కింది లైన్కి తీసుకొచ్చి అక్కడ చిన్న లాక్ కుట్టు అనేది వేయాలి. లాక్ కుట్టు వేయకుంటే థ్రెడ్ అనేది ఆగదు. అందుకోసమని ప్రతి కుట్టుకి చిన్న లాక్ కుట్స్ వేస్తున్నాను. సో మీరు కూడా ఇదే పద్ధతిలో ప్రాక్టీస్ చేయండి. నేను నీడిల్ నుంచి థ్రెడ్ జారిపోతున్నా కూడా ఇక్కడ నేను ఏం వీడియోలో స్కిప్ చేయకుండా మీకు అర్థం కావాలి, ఇది కూడా మీకు అర్థం కావాలి అని క్లియర్గా చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు కుట్టేటప్పుడు నాకు వస్తలేదు, ఎలా కుడుతుంది అని చెప్పి ఏంటి అనేది బాగా చాలా డౌట్స్ పెట్టుకుంటారు. సో నేను అది కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఎలా థ్రెడ్ అనేది జారిపోతుంది, దాన్ని ఎలా తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి ఏంటి అనేది ఎక్కడ వీడియో క్లిప్స్ ఎడిట్ చేయకుండా డిలీట్ చేయకుండా ప్రతిదీ సేమ్ అలాగే పెట్టాను. సో ఈ విధంగా చూపిస్తే మీకు ఖచ్చితంగా క్లియర్గా అర్థమైపోతుంది. ఈ విధంగానైతే మంచిగా దీన్ని చూసుకుంటూ గమనిస్తూ ప్రాక్టీస్ చేయండి. ఈ 3D షేడెడ్ వర్క్ మాత్రం స్టిచ్ మాత్రం కంపల్సరీగా రావాలి. ఎందుకంటే ప్రతిసారి ఈ 3D షేడెడ్ స్టిచ్ అనేది ప్రతిసారి ఉపయోగపడుతూనే ఉంటుంది. కొత్త స్టిచెస్ అనేది వీటి నుంచే క్రియేట్ అవుతూ ఉంటాయి. వీటితో ఒక ఫ్లవర్ కానీ ఒక డిజైన్ కానీ ఏదైనా కూడా కుట్టినా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఫినిష్ అయింది కదా, దీంట్లో మధ్యలో షేడెడ్ థ్రెడ్ కోసము, షేడెడ్ లుక్ కోసము మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ బ్లూ కలర్ థ్రెడ్ పెట్టాను. సేమ్ దీన్ని ఇంతకుముందు చెప్పిన విధంగా మిడిల్ లైన్కి కొంచెం కిందికి స్టిచ్ వేసి రివర్స్లో థ్రెడ్ తీసుకొస్తున్నాను. సో ఇక్కడ మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ మనము స్టిచెస్ వేసినప్పుడు మధ్యలో చిన్న ఇప్పుడు మిడిల్ లైన్కి కుట్లు కనిపిస్తున్నాయి కదా, వాటి మధ్యలో ఆ మిడిల్ లైన్కి కొంచెం కిందికి మీరు స్టిచ్ వేసుకొని రివర్స్లో థ్రెడ్ తీసుకొచ్చి స్టిచ్ వేసి మళ్ళీ
థ్రెడ్ని పైనకి తీసుకొచ్చి రివర్స్లో అక్కడ స్టిచ్ వేసి రివర్స్లో తీసుకొస్తూ ఇలా లైన్గా వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆ కుట్లు అనేటి మధ్యలో షేడెడ్ స్టిచ్ వేసే థ్రెడ్ కూడా కరెక్ట్గా సమానంగా వస్తుంది. అదేవిధంగా మీకు ఎక్కడ ఈ స్టిచ్ వేయాలి, కరెక్ట్గా ఎక్కడ వేయాలి అనేది కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. దీంట్లో పెద్ద డౌట్స్ పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడనే కుట్టు ఇట్లా కుట్టేసి థ్రెడ్ లాగకండి. మనము కుట్టే ఒక కుట్టు ఎక్కడైతే పడుతుందో అనేది కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఎలా పడితే అలా కుట్టు వేసి థ్రెడ్ లాగితే ఆ కుట్టు అనేది క్రాస్గా కానీ థ్రెడ్ డ్యామేజ్ అవ్వడం కానీ నీడిల్ నుంచి థ్రెడ్ జారిపోవడం కానీ ఇట్లా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. లుక్ అనేది వేరే చేంజ్ అవుతూ ఉంటుంది. మెయిన్గా నీట్గా కనిపించదు. మన వర్క్ అనేది ఎంత నీట్గా ఉండడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ స్టిచ్ వేసి థ్రెడ్ లాగితే అది నీట్గా కనిపించదు. అదొకటి గమనించుకోండి. ఈ విధంగా ఫస్ట్ థ్రెడ్ ఇలా వేసి దాని నుంచి వెళ్ళి షేడెడ్ థ్రెడ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా కుట్టండి. ఇప్పుడు చూసారా ఫస్ట్ బ్లూ థ్రెడ్కి మెరూన్ థ్రెడ్కి ఏ విధంగా షేడెడ్ వచ్చిందో. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. వీడియో చూసుకుంటూ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ అదేవిధంగా మన వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మగ్గం వర్క్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియోస్ చూస్తూ మగ్గం వర్క్ స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఈ మగ్గం వర్క్ ఫ్రీ క్లాసెస్లో ప్రతి ఒక్కటి నీడిల్ పట్టుకునే దగ్గర నుంచి బ్లౌజ్ వర్క్ చేసే వరకు ప్రతి ఒక్కటి నేర్పిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.